చాలామంది ఈ రోజున ఏమమ్మా సంఘానికి రావటం లేదు అంటే, నా భర్త వద్దన్నాడండి, మా నాన్న వద్దన్నాడు, మా ఆయన వద్దన్నాడు, నా బిడ్డలు వద్దన్నారు అని సాకులు చెప్పి నిలబడిపోతున్నారు. నీ భర్త వద్దన్నాడని నువ్వు నరకానికి వెళ్ళిపోతావా? వాడు ఎలాగ వెళ్ళిపోతాడు నరకానికి? గుర్తుపెట్టుకోవాలి ఒక విషయం, ఎవరి రక్షణకి వారే బాధ్యులు. యు ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ సాల్వేషన్. చచ్చిపోయిన తర్వాత దేవుడు మా అమ్మని అడగడు, అభినయ దర్శన్ రక్షింపబడ్డాడా లేదా, సంఘానికి వచ్చాడా లేదా, పరిశుద్ధతని కాపాడుకున్నాడా లేదా అని మా అమ్మని, మా నాన్నని, నా బిడ్డల్ని అడగడు. నన్నే అడుగుతాడు. నా లెక్క నన్నే అడుగుతాడు. ఎవడి పరీక్ష వాడే రాస్తాడు. ఎవడు రాసిన పరీక్షకి మార్కులు అన్నీ వస్తాయి. నేను పరీక్ష రాస్తే నా పక్కన వాళ్ళకి మార్కులు లేవరు. నా పరీక్షకి నాకే వస్తాయి మార్కులు. నా పరీక్ష నేనే రాయాలి. ఇంకొకరితో రాయించను, ఇంకొకరికి మార్కులు వేయించను. సరిగ్గా రాస్తే మంచిగా వస్తాయి, సరిగ్గా రాయకపోతే తక్కువ వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కూడా అయిపోతాం. అయితే ఈరోజు చాలామంది భర్త వద్దన్నాడని, నాన్న వద్దన్నాడని, కుటుంబీకులు వద్దన్నారని, చుట్టుపక్కల వాళ్ళు వద్దంటున్నారని, ఎవరో ఏదో అనుకుంటున్నారని క్రీస్తుకు దూరం అయిపోతున్నారు. ఆపే వాళ్ళు వస్తే ఆగిపోతావా? నిలబెట్టే వాళ్ళు వస్తే నిలిచిపోతావా? ఆ గుడ్డివాడు, ఎవ్వరూ లేని గుడ్డివాడు, అనాథవాడు అంత జనసమూహంలో కేకలేస్తుంటే ఆపటానికి ప్రయత్నం చేశాడు. ఆగిపోయాడా? నిలిచిపోయాడా? ఆయన పెద్ద ఆయన, మనకెందుకులే, మనల్ని ఆపిన వాళ్ళు గొప్పోళ్ళు, మనకెందుకులే, నేను బిచ్చగాన్ని, ఆఫ్టర్ ఆల్ నాకెందుకు ఈ గొడవ, ఎందుకు వాళ్ళతో తిట్టించుకోవడం. ఇప్పుడు తిట్టారు, మరలా పిలిస్తే మరలా అరుస్తే ఈసారి కొడతారు అని వాడు ఆగిపోయాడా? ఆగాడా? ఆగిపోలా. కారణం ఏంటో తెలుసా? చావో బ్రతుకో ఈరోజు యేసయ్యని కలవాల్సిందే. నేనంటూ నడిచి వెళ్ళటానికి నాకు కళ్ళు లేవు, తీసుకెళ్ళటానికి మనుషులు లేరు. నా దగ్గరకు వచ్చాడు యేసయ్య. ఈ అవకాశం నేను చేయి జార్చుకోను. ఆపుతారా ఆపండి, కొడతారా కొట్టండి, చంపుతారా చంపేయండి. కానీ ఈ స్వరం ఉన్నంత వరకు, నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు ఈ కేక దేవుని వైపు ఆగదు. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ స్వరం ఆగకూడదు. నువ్వు దేవుణ్ణి పిలుస్తున్నావా? పిలు. భక్తి చేస్తున్నావా? చెయ్యి. సంఘానికి వెళ్తున్నావా? వెళ్ళు. ఎవడాపినా ఆగకు. ఎందుకు తెలుసా? రేపటి రోజున పరలోకం, నరకం, ఆ స్థలాలకు నువ్వు వెళ్ళాలి అంటే నీ భర్త నీకు సహాయపడ్డు, మీ అమ్మ నీకు సహాయపడదు, నీ బిడ్డలు నీకు సహాయపడరు. చెప్పాను కదా, ఈ పరీక్ష నీది. పాస్ అయినా ఫెయిల్ అయినా నువ్వే జవాబుదారి. యు ఆర్ అకౌంటబుల్ టు ద లార్డ్ ఫర్ యువర్ సాల్వేషన్, ఫర్ యువర్ డివోషన్. నీ భక్తి స్థితికి, నీ రక్షణకి నిలబెట్టుకున్నా నువ్వే జవాబుదారి, పోగొట్టుకున్నా నువ్వే జవాబుదారి. డోంట్ స్టాప్ విత్ కాజెస్. కారణాల చేత ఆగిపోకు. భర్త వద్దంటున్నాడు కదా, నిలిచిపోతున్నాడు. చాలామంది సంఘాలకు రాకుండా భక్తి చేయకుండా వదిలేస్తున్నారు. మరికొంతమంది నా బంధువులకి నచ్చట్లేదండి, అందరు హేళన చేస్తున్నారు. ఏం దేవుడు రా, ఏం క్రైస్తవేం రా, ఏం బైబిల్ రా అని వెటకారం చేస్తున్నారండి, గేలి చేస్తున్నారండి అని యేసయ్యకు దూరం అయిపోతున్నారు. ఎవరి కోసం? మనుషుల కొరకు. ఆగిపోమంటున్నారు అని ఆగిపోతారు. ఒక కళ్ళు లేని గుడ్డివాడు అందరు వచ్చి ప్రయత్నం చేస్తే ఆగిపోమని ఆగిపోయాడా? ఏం చేశాడు తెలుసా? మరింత బిగ్గరగా ఆరటం మొదలుపెట్టాడు. ఏమొచ్చింది వాడికి? రోషం వచ్చింది. ఏం రోషం వచ్చిందో తెలుసా? రే, ఇది నా చివరి అవకాశం. ఈ అవకాశం నేను పోగొట్టుకుంటే ఇక నేనెన్నడూ కళ్ళు తెరవలేను. నా దగ్గరకు వచ్చాడు ఆయన, ఇప్పుడే నేను ఆయనతో మాట్లాడగలను. ఇప్పుడు మిస్ అయిపోయాడా, ఇక అయిపోయింది, నా బ్రతుకు బాగుపడదు అని అతను మరింత బిగ్గరగా కేకలు పెట్టి మొదలుపెట్టాడు.